హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం వినబోయే కథ మంచి మనసులు. పెళ్ళింట్లో మామిడాకులు, అరటి స్తంభాలు, మల్లెపూలు, బంతిపూల పరిమళాలు ఇంకా వీడలేదు. కొత్త కోడలికి తలకు సంబ్రాణి వేస్తుంది అలివేలు. కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య. నెలకొకసారైనా ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య, అంది అలివేలు. అలాగే అత్తయ్య గారు అని తల ఊపింది రమ్య. ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య, వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మ, కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరకు లాక్కుంటూ. అవును, నీకు ఇష్టం కదా, అందుకని చేశాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అని చెయ్యి అడ్డు పెట్టింది. అయినా అలవేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటుంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలను మడత పెట్టింది. సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు, వాము, ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూదిపెట్టి రెడీగా ఉంచింది. అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది. టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టిఫిన్ చూసి. పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి అంది రమ్య. అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్టు. బాగున్నాయమ్మా బజ్జీలు అన్నాడు వంశీ. మిరపకాయలు కొంచెం ముందుగా నూనెలో వాడ్చాను వంశీ, అలా చేస్తే కారం తగ్గుతుంది. ఈసారి నువ్వు చేసేటప్పుడు అలాగే చేయి రమ్య అంది రమ్యతో. అలాగేనండి అంది రమ్య. అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలిని చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది. అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమయ్యింది. రమ్య చేయాలన్న పనేమీ మిగలడం లేదు. కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేరువేరు కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవారు. ఇదిగో రమ్య, నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను. నోట్బుక్స్ విడివిగా సర్దాను. నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు ఒకరోజు. రమ్య ఎంఎస్ చేస్తుంది. అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దడం, రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ. పోనీలే వంశీ, రమ్యకు కొంచెం టైం మిగులుతుంది, చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లో నుంచి బయటకు వస్తూ. రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది, ఏమనలేక. రమ్య, ఆ సిల్క్ డ్రెస్సును కింద పెట్టకు. సిల్క్ డ్రెస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి. ముందు కాటన్ డ్రెస్సు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు. ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే రమ్య. ఇంకో రోజు, రమ్య, మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి. డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ తీసి సర్ది పెట్టుకో. ఇంకో 10 నిమిషాల్లో పని పిల్ల మీ రూమ్కు వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో. 1 నిమిషం అలివేలుని చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి గబగబా వెళ్ళి అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య. అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడలిని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించి సంతోషపడుతూ ఉంటుంది అలివేలు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది. కానీ అత్తగారు తానే పనులన్నీ చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలిసినట్టుగా అలా చేయండి, ఇలా చేయండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించలేదు అలివేలు.
తనలాగా కాదు, కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు. రమ్య తన విసుగును బయటకు కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు, రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు 1 గంట ముందుగా బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడొస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ. మా పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. కూరలు కడగడానికి సింకు దగ్గరికి వెళ్తూ అంది రమ్య. అలివేలు మొహం పాలిపోయింది. కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది. నిజమే కదా, తానెందుకు అలా చెప్తుంది? తాను చేస్తుంది తప్పు కదా. అడగందే చెప్పడం పొరపాటేనా? ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు. మనసు గతంలోకి తొంగి చూసింది. అలివేలు పెద్దగా చదువుకోలేదు. అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అత్తింట్లో కూడా అంతే. అలివేలు తోడికోడలు, అత్తగారికి మేనకోడలు. అందుకని తోడికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు. అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు. తలంచుకొని పని చేస్తూ ఉండేది. అత్తగారు అలివేలుతో తక్కువగా, అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోపెట్టుకొని కబుర్లు చెబుతూ ఉండేది. అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది. చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు. అలివేలు చూసి చూడనట్లు ఉండేది. అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకొని తినేది కాదు. పల్లెటూరు నుంచి వచ్చిన కోడలు తన తోడి కోడలు. కారం పచ్చళ్ళు బాగా తినేది. అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే, నెయ్యి అంట, ఆ లోపల గూట్లో ఉంది, తీసి వెయ్యమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలితో. అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా అనిపించేది. ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించిన ఆమె నోటికి జడిసి ఎవరు ఇదేమిటని అడిగేవారు కాదు. అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు. అలివేలు అత్తగారి గురించి ఎవరికీ చెప్పేది కాదు. కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు. పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ, అందుకే అందరితో మాట్లాడదని చెబుతూ ఉండేది. అలివేలుకు చీరలు, బంగారం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కువ ఇచ్చినందున అత్తగారికి తక్కువ ఉండడం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది. ఇవేమీ తెలియక అత్తగారు తనెందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది. తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది. అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడలిని తాను ఒక స్నేహితురాలిగా ముచ్చటగా మాట్లాడుకుంటూ చూసుకోవాలని అనుకుంది. అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలని చెప్పాలని, సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది. అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది. అలా చాలాసేపు కూర్చున్న అలివేలు 3 గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే, అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య, 1 గంట ఆగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది. రమ్య తనను ఎదిరించి మాట్లాడింది. రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య వల్ల పడిన మాటల ఇబ్బందిని
పూర్తిగా మర్చిపోయింది. మళ్ళీ మామూలుగానే పని చేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందు లాగానే చేస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమయ్యింది ఉమకు. అలివేలు రమ్యకు ఏదో సలహా చెబుతూనే ఉంది. తను గబగబా పని చేస్తోంది. అయ్యో రమ్య, పైజామాకు ఇస్త్రీ లేదు, ఉండు 5 నిమిషాల్లో ఇస్త్రీ చేస్తా అని స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకొని ఐరన్ చేసి తీర్చింది. రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పళ్ళు లాంటివి ఏదో ఒకటి పెట్టిస్తూ ఉండేది అలివేలు. రమ్య ఒకరోజు తింటుంది, ఒకరోజు వెనక్కు తెచ్చేస్తుంది. అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ. రమ్య ఏమీ అనకుండా అలా ఒక్కోసారి చూసి వెళ్ళిపోయింది. ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు. ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది. పాపం అలివేలు పని చేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతుందే అని బాధపడింది ఉమ. అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకు వెళ్ళిన తర్వాత అలివేలు ఈ విషయం తెలుసా? అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటి బయల్లో 7 ఎకరాల్లో తిమ్మమ్మ మదిమాను ఉందట. అది గిన్నీస్ బుక్కులో కూడా ఎక్కిందట అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది ఉమ. అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు. మరి కొద్దిసేపటికి అలివేలు, కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నవే అంది ఉమ. అలివేలు చిన్నగా నవ్వింది. కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గబగబా చెప్తూ ఉండేది. ఇప్పుడు ఆమె నవ్వులో ఆ సంతోషం లేదు. అలివేలు అత్తారింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకు. వీళ్ళు వెళ్ళినప్పుడల్లా గమనిస్తూ ఉండేవాళ్ళు. వియ్యపుదాలిని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్ళు పెట్టుకునేది అలివేలు వాళ్ళ అమ్మ. ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకు ఇబ్బందిగానే ఉందా అనిపించింది. అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని కొంచెమైనా తీర్చాలని ప్రయత్నం చేయాలనుకుంది ఉమ. నువ్వు చక్కగా చూసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా? ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి. కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు. నువ్వేమీ చెప్పొద్దు కానీ రమ్యకు ఇష్టం ఉందా లేదా అని గమనించుకొని చేసుకో. లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండదట. అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. వాళ్లకు ఏదైనా అవసరం అడిగితే కాదనకుండా చెప్పు, అంతవరకు చాలు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టకు. అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ. అవును, అలాగే చెయ్యాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు. ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య, అలివేలు నువ్వు అడిగినా అడగకున్నా, నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నీకు విసుగ్గా లేదా అంది ఉమ. రమ్య ఒక నిమిషం ఉమ వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు. రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరిలో నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరిగేది. కానీ అలివేలు అత్తగారు అలివేలితో ముక్తసరిగా మాట్లాడుతూ, మేనకోడలైన తన పెద్ద కోడలితో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది. అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని, నిన్నొక స్నేహితురాలిగా చూసుకోవాలని, నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టం ఉందో లేకుదో గమనించకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు. తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చేయడం వల్ల తనను అలసుగా చూస్తున్నారని, నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు.
నువ్వు పని చేసే అవసరం లేదు, కానీ అలివేలును నిర్లక్ష్యం చెయ్యకు. అదెవరికి చెప్పుకోదు, మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళ నీళ్లు తుడుచుకుంది ఉమ. ఆమె మాటలు పూర్తయ్యేపాటికి రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమయ్యింది. సారీ అత్తయ్య, మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుందని అనుకున్నాను, కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవటానికి అని అనుకోలేదు. మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా, ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటుందని. ఎంత బాధపడ్డాదో కదా. మొదటి నుంచి నేను కొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది. ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను, మీరు దిగులు పడొద్దు అంటూ ఉమ చెయ్యి మీద చెయ్యి వేసి చెప్పింది రమ్య. సరేనా అన్నట్టు. కొద్దిసేపటికి ఇద్దరు తేరుకున్నారు. ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు, అయ్యో ఒక గడ్డ చెడిపోయిందందులో. రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడు బుట్టలో ఏమైనా పాడైతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది. అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య, అవునత్తయ్య, చెడు వాసన వస్తే గాని మనం కనుక్కోలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు గమనించుకుంటుంటే బాగుంటుంది. ఇక మీదట నేను కూడా రెగ్యులర్గా చేస్తుంటానులేండి అంది అత్తయ్య వైపు చూస్తూ. రమ్య మాటలకు అలివేలు ఆశ్చర్యపోయింది, తర్వాత సంతోషపడింది. రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్న ఉమ, అమ్మయ్య, వీళ్ళ మంచి మనసులు అమరిక లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనస్సుతో. ఓకే అండి, ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.